ఇల్లు కట్టినాక పనులు ఉంటారా, ఎంతోమంది పనిచేస్తారు ఒక ఇల్లుకు. కానీ ఇల్లు అంతా నిర్మించిన తర్వాత పనులు వెళ్ళిపోతారు. మన లెవెల్ ఉంటారంటే ఇంటి ఓనర్స్ ఉంటారు. ఇక జన్మలో పనులు రారు జీవితకాలం, ఆ ఇంటి ఓనర్సే ఉంటారు కదా. పనులు ఎవరో కూడా తెలియదు. ఇగో ఇలాగా మీరు ఒక కంటెంట్ చెప్తున్నప్పుడు మనం అనేది ఉండకూడదు. మనం అనేవాళ్ళు పని వాళ్ళు లాంటి వాళ్ళు, ఇంటికి పని వాళ్ళు లాంటి వాళ్ళు కట్టి వెళ్ళిపోతారు. అందులో యజమానులు వాళ్ళు ఉంటారు చూడు, అది కంటెంట్ లాంటిది. అంటే మనం పేపర్లోనో టీవీలోనో ఎక్కడనో చదివిన కంటెంట్ అనమాట. అది మనలో ఉంటుంది, లేదా మనం క్రియేట్ చేసిందేనా ఆ కంటెంట్ ఉంటుంది. అంతేగాని మనం ఉండకూడదు. మన ఆలోచనలు, మన భావాలు, మన ఫాంటసీలు, మన మన అనుభవాలు, అనుభూతులు అవన్నీ కూడా మనం అనేది కాకుండా అతీతంగా క్రియేట్ కావాలి. అంటే ఇప్పుడు మనలో జీర్ణక్రియ, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీటింగ్ ఇవన్నీ మనకు అతీతంగా జరుగుతాయి కదా మనలో. అవో అట్లనే ఈ క్రియేటివిటీ అనేది మనకు అతీతంగా జరగాలి. మనం చెప్పేది కూడా మనం కాకుండా మనకు అతీతంగా ఆ విషయం చెప్పాలి. మనం అనేది ఉండకూడదు. మనం పని వాళ్ళం వెళ్ళిపోతాం. యజమానులు ఉంటారు. ఆ యజమాని ఎవరు? ఆ కంటెంట్ అనమాట. పేపర్లతో టీవీలో చూసిన కంటెంట్ అది మనం కాకూడదు. అలా చెప్పాలి, మనం చెప్పకూడదు. కంటెంట్ బయటికి రావాలంటే అంతే, మనం కాదు అది చెప్పేది. కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు అనుకుందాం. సినిమా హీరోయిన్లు స్క్రీన్ మీద నటిస్తారు కదా, అది వాళ్ళు కాదు. వాళ్ళు కనబడతారు మనకు, వాళ్ళు కనబడరు. నాకు ఫోటోలాగా, ఇప్పుడు ఫోటోలో మనం రియల్ మనుషులమా, ఓ ఆ విధంగా ఆ వీడియో కనిపిస్తుంది, కానీ మనం వాళ్ళే అనుకుంటాం కదా, కాదన్నమాట. ఇక రెండోది, ఆడియన్స్ కూడా హీరోయిన్లకు కనబడరు కదా, ఆడియన్స్తో సంబంధం లేదు, వాళ్ళు కేవలం నటిస్తారు అంతే ఆడ. కానీ జనం ఏమనుకుంటారు, మన ముందు వాళ్ళు నటించిండు, మనం చూస్తూ మనతో మాట్లాడిండు అనే భ్రమలో మనం ఫీల్ అవుతాం. కానీ అదే ఉండదు, వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు నటిస్తారు అంతే. కానీ మనకు అట్లా భ్రమ కలిగితే మనం భ్రమపడతాం. కానీ ఆడియన్స్ వాళ్ళకి కనబడరు కదా. అదేవిధంగా వాళ్ళు కూడా మనకు కనబడరు, వాళ్ళు కనబడరు. వాళ్ళ ఇప్పుడు ఫోటో ఎట్లుంటుందో ఆ విధంగా వీడియో కనబడుతుంది. ఫోటో వీడియో లాంటిది. ఆ వీడియోని చూసి వాళ్ళు కనబడ్డారని మనం అనుకుంటాం, కానీ కాదనమాట. ఇట్లా అంటారు. దీన్ని బట్టి కంటెంట్ కూడా అంతే అన్నట్టు. మనం కెమెరా ముందు చెప్పే కంటెంట్ మనం కాదు, కంటెంట్ మాత్రమే చెప్తాం అన్నట్టు. మన అనుభవం, మన అనుభూతి, మన ఆలోచన కాకుండా కంటెంట్గా చెప్పాలి. అంటే అది ఫోటో లాంటిది. మనం దిగితే ఇప్పుడు ఒక ఫోటో ఉన్నది, ఫోటో మనిషా, మనం ఒక వీడియో పంపుతుంది మనమా? ఎన్నో వీడియోలు, బొమ్మలు, ఫోటోలు కనబడతాయి. వాళ్ళంతా మనుషుల, సినిమా హీరోయిన్ల ఫోటోలు వస్తాయి. వాళ్ళంతా వాళ్ళు వచ్చినట్ట, వాళ్ళు మన దగ్గరికి వచ్చినట్ట, మన ఇంటికి వచ్చినట్ట. వాయిస్ అనేది అలా చెప్పాలన్నట్టు. మనము మన ఆలోచన, మన అనుభవాలు, అనుభూతులు చెప్పకుండా విషయాన్ని చెప్పాలంటూ అంత. అది ఫోటో లాంటిది అనమాట. ఆ విధంగా చెప్పాలి. ఇక ఆడియన్స్ మనకు కనబడరు కదా. మనకు వీడియో చేస్తే ఆడియన్స్ మనకు కనబడతారా? కానీ మనం కనబడ్డట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇది ఫోటో మాత్రమే. వీడియో అయినా ఫోటో అయినా వట్టిదే కదా, మనం కాదు కదా. అట్లా మనకు అతీతంగా మన ఆలోచనలు, మన అనుభవాలు, అనుభూతులకు మనకు అతీతంగా అది కంటెంట్ మాత్రమే కనబడాలంట. ఆ విధంగా చెప్పాలి. ఆడియన్స్ మనకు కనబడరు, అదేవిధంగా మనం కూడా వాళ్ళకి కనబడద్దు. అలా కంటెంట్ చెప్పండి కెమెరా ముందు. ఈజీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఫాంటసీని కూడా ఇలా చెప్పాలి. అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫాంటసీ ఉంటుంది కదా. అంటే ఉదాహరణకు ఆడవాళ్ళ గురించి అమ్మాయిలతో లవ్ చేసినట్టు ఎఫ్ఐఎస్ పెట్టుకున్నట్టు ఇలా ఫాంటసీస్ ఉంటాయి. హీరోయిన్స్తో ఎఫ్ఐఎస్ పెట్టుకున్నట్టు, ఆ హీరోయిన్ మనల్ని ప్రేమించినట్టు, ఇవన్నీ ఫాంటసీలు ఉంటాయి కదా. అది అశ్లీలంగా వచ్చింది దాని, లేదా ట్రెడిషనల్ ఫాంటసీ అయినా ఇదే విధంగా చెప్పాలి మీరు. అయితే చాలామంది తమ్నైల్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే తమ్నైల్ కేవలం డిజైనే, అందులో మాటలు ఉండవు కదా. కాబట్టి మనం ఫోటో పెడతాం, రకరకాల డిజైన్స్ ఉంటాయి, అటు ఇటు మార్పు చేస్తాం. కానీ అదే ఇప్పుడు వీడియో చేయాలంటే కష్టం, ఎందుకంటే వీడియో అనేది క్రియేట్ చేయడం. ఇప్పుడు తమ్నైల్ ఏంటండి, ఒకరు వండితే తినడం లాంటిది, అట్లుంటుంది. కానీ అదే వంట వండాలంటే ఎంత కష్టం. ఒక వంటలు నేర్చుకోవాలి, వండాలి, ఎన్నో రకాల వంటలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలంటే ఎంత కష్టమో. ఇది వీడియో చేయడం అంటే అలాంటిది అనమాట. కాబట్టి మీరు ఒక ఫాంటసీ చెందుతారు కదా, కళలు అంటూ ఉంటారు ప్రతి మనిషి. అవి అశ్లీలమో లేకుంటే ట్రెడిషనల్, గొప్పకో, హీరో అయినట్టు, మంత్రి అయినట్టు, ప్రధానమంత్రి అయినట్టు, సినిమా యాక్టర్ అయినట్టు, ఇది ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు, అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్టు, హీరోయిన్స్తో లవ్ చేస్తున్నట్టు ఉంటాయి కదా. ఇవన్నీ ఫాంటసీస్ పొందుతాం, అనుభూతి పొందుతాం పర్సనల్గా. కానీ వాటిని కూడా పర్సనల్గా అతీతంగా చెప్పాలన్నట్టు. ఇప్పుడు నేను ఇంతకుముందుకు తెలియజేసినట్టు ఆ విధంగా చెప్పాలి. అంటే కర్త, కర్మ, క్రియ, ఈ మూడు ఉండదు. ఈ మూడు ఉండకుండా కంటెంట్ చెప్పాలి, విషయాన్ని చెప్పాలి. కెమెరా ముందు ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలి కంటెంట్ అంటే, ఇప్పుడు మనం కొండకు పోతే పెద్దగా అరిస్తే రీసౌండ్ వస్తుంది, మనం అరిచిందే మళ్ళీ వస్తుంది, మనం అరుస్తూనే వస్తుంది కదా. కానీ ఇక్కడ మనం అరవలేదు, ఎవ్వరూ అరవలేదు, అయినా కూడా రీసౌండ్ వస్తూ ఉంది. మరి అది ఎలా వస్తుంది? ఒకరు అరుస్తూనే రావాలి కదా. మరి ఎవరు అరవలేదు, మనం అరవలేదు, కానీ రీసౌండ్ ఒక మాట వస్తుంది.
రీసౌండ్ లాగా ప్రతిధ్వనులు వస్తున్నాయి అనుకో, అది ఎలా ఉంటుంది? ఎవరు రీజన్ లేరారు, ఒకరు అరిచింది లేదు కానీ రీసౌండ్ వస్తుంది. అట్లా మన మాట అనేది ఇలా రావాలి. అంటే మనం అనుకొని కావాలని ఆలోచించి కావాలని మన అనుభూతితో చెప్పాలని చెప్తే అది మనం అరిచినట్టు అవుతుంది. కానీ మనకు అతీతంగా మనకు మన అనుభవానికి ఆలోచనకు అనుభూతికి మనం చెప్పడానికి అతీతంగా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చెప్పాలి. అంటే మనం ప్రిపేర్ కాకుండానే మనకు తెలియకుండానే మాటలు వస్తూ ఉంటాయి. అలా చెప్తే అది రియాలిటీగా ఉంటుంది వినే వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ముళ్ళు కూర్చుంది కాలుకు. మనం ఏమన్నా ముళ్ళు ముందే పెట్టుకున్నామా లేకుంటే కావాలని దొక్కినామా? ముళ్ళు ఉన్నది మనకు తెలియదు, నాకు తెలియకుండా అడిగేస్తేనే కూర్చుంది కదా, ముళ్ళు కూర్చుంది. కొన్ని రోడ్డు మీద పోతుంటే 1,00,000 దొరికినాయి, ఏమన్నా కావాలని ఆడ పెట్టుకున్నామా? కావాలని వాటిని దొరికినట్టుగా తీసుకున్నామా? కాదు, ఎవనియో ఎందుకో పడిపోయినాయి, ఎందుకో పోతుంటే మనకు దొరుకుతాయి. ఇట్లా ఉంటుంది. అలాగే మన దారి మీద రోడ్డు మీదకి వెళ్ళిపోతాను, పెద్ద పులి ఎంబడి పడ్డది, అడవిలోకి వెళ్ళిపోతుంటే వచ్చి మనల్ని తిన్నదనుకో, చంపేసింది. మనం ఆ పులిని కిరాయిచ్చి పెట్టించుకొని మనల్ని తినిపించుకున్నామా? మనల్ని చంపించుకుంటామా? లేదు కదా. మనకు తెలియకుండా పులి వచ్చింది, మనల్ని తెలియకుండా చచ్చిపోయాను కదా. ఇలా అన్నట్టు మీరు ఒక కంటెంట్ కెమెరా ముందు చెప్పాలంటే మీరు తెలిసి చెప్పొద్దు, సెట్టింగ్తో చెప్పొద్దు, కావాలని చెప్పొద్దు, తెలియకుండానే జరగాలి, తెలియకుండానే అది రావాలి. అంటే రోడ్డు మీద ముళ్ళు ఉన్నది మనకు తెలియదు, అడుగు కూడా తెలియకుండానే వేస్తాం, మనకు కూర్చుతుంది, అది కూడా తెలియకుండానే జరుగుతుంది. మీరు చెప్పే కంటెంట్ ఇలా చెప్పాలి. అన్నం అంటే తెలిసి తింటావు, కానీ వాంతులు తెలిసి వస్తాయా? తెలిసి చేసుకుంటావా? చేయవు కదా. అది తెలియకుండానే మనం కంట్రోల్ చేసుకున్నా ఆగో, దాన్ని మనం వాంతులు అవుతాయి కదా, మనం అంటున్నా తెలియకుండా అవుతాయి, మనకు అతీతంగా అవుతాయి కదా. అట్లా చెప్పాలంటే మనం చెప్పే మాట కంటెంట్ ఇలా రావాలి కెమెరా ముందు. వాళ్ళు చెప్తుంటారు కదా, ఒకవేళ మనం ఎదుటి వారిని చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయి మనవి అని చెప్తుంటారు కదా. ఇక్కడ అలా చెప్పొద్దు. మన ఒక కంటెంట్ కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు 4 వేళ్ళు ఇతరులను చూపెట్టాలి, మనం 1 వేలు కూడా ఇతరులను చూపెట్టాలి, మొత్తం 5 వేలు ఇతరులనే చూపెట్టాలి. అంటే మనం అనేది ఉండదు, మనం గురించి మనము అనేది ఉండకూడదు. కేవలం ఇతరుల గురించి ఇతరుల మాటగా రావాలి, వాళ్ళ గురించిగా రావాలి. మన మాటగా, మనముగా, మన అనుభవంగా, మన అనుభూతి, ఆలోచన అనేది ఏది ఉండకుండా ఇతరుల గురించి ఇతరులదిగా మాట్లాడాలంట, అలా రావాలి మాట. కెమెరా ముందు ఎలా మాట్లాడాలో మరో ఉదాహరణ. ఇప్పుడు ఒక నది కానీ ఒక గాలి కానీ వేగంగా వేస్తుంది, ఒక మైదానంలో కానీ ఒక కాలువలో నీళ్ళు కానీ వేగంగా పోతున్నాయి, నదిలో పోతూ ఉంటే వెనక్కి వస్తే రావు. అంటే మనం అడ్డు పెట్టకపోతే ఏం చేస్తాం, ముందుకే అయిపోతే కానీ ఒక్క చుక్క కూడా వెనుకకు రాదు. గాలి కూడా అంతే, మైదానంలో అడ్డు ఎవరు పెట్టకపోతే ఆగదు, ముందుకే వెళ్తుంది కానీ గోరంతా కూడా వెనుకకు రాదు కదా. మనం చెప్పే మాట, మన భావం కానీ, ఆలోచన కానీ, అనుభవం కానీ, శారీరకంగా అనుభూతి కానీ అది రివర్స్ రావద్దంట, అది నెగిటివ్ అంటారు, నెగిటివ్ రాదు, పూర్తిగా అటు ముందుకు పోవాలి, అది పాజిటివ్ అంటారు. అలా చెప్పాలి కంటెంట్. ఇప్పుడు మనం వ్యక్తిని కొడతాం, కర్రేసుకొని బాగా కొడతాం, కానీ అందులో ఒక్క దెబ్బన మన మీద పడేటట్టు చూసుకోం. 100% వాళ్ళనే కొడతాము, 100% మనం పడకుండానే కొడతాం కదా వాళ్ళను. ఇట్లనే మీరు మాట్లాడే మాట కూడా మీరు మాట్లాడేది అవతలకు చెప్పాలి, అటుపోవాలి, కానీ ఇటు రావద్దు. అది మీకు నష్టం కలిగించకపోయినా, మీకు లాభం కలిగించినా కూడా అది నెగిటివ్ మీ మీద పడద్దు అన్నట్టు. అది మీకు లాభం ఉన్నా కూడా పడద్దు, అటు సైడ్ చెప్పాలి. ఓకే, అటు వాళ్ళ మీద పడాలి తప్ప ఆ మాట మీ మీద దాని ఒత్తిడి కానీ, దాని ఆలోచన కానీ, భావం కానీ, దాని వెయిట్ కానీ, స్ట్రెస్ కానీ మీ మీద పడద్దు అనమాట. అటు చెప్పాలన్నమాట. విసిరిన రౌతు లెక్క అటు పోవాలి. ఇటు అసలు గోరంత కూడా రావద్దు, వెయిట్ కూడా రావద్దు, ఆలోచన భావాలు ఇవి రావద్దు, అనుభవాలు, ఒత్తిడి శరీరంలో పడకుండా చెప్పాలంటూ.